అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బనకచెర్లతో ప్రమాదమిక అయితే చుక్క పోనివ్వమిక. బనకచెర్లపై తెలంగాణలో మరోసారి లడాయి మొదలైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో మళ్ళీ బనకచెర్ల ప్రాజెక్టు పంచాయతీ. ఎగువ రాష్ట్రాలు నీళ్లు ఆపేస్తున్నాయి, దిగువ రాష్ట్రం బనకచెర్ల కట్టేస్తోంది. మధ్యలో ఉన్న తెలంగాణ ఏం చేస్తోందంటూ ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. అయితే ఇదంతా కూడా గులాబీ పార్టీ చేసిన పాపం అంటోంది రేవంత్ సర్కార్. ఇంతకీ బనకచెర్ల చుట్టూరు అసలు ఏం జరుగుతోంది? ఏపీ ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్టు పీఎఫ్ఆర్ పరిశీలిస్తున్నామంటూ సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఇటీవల లేఖ రాశారు. అంటే బనకచెర్ల అనుమతుల ప్రక్రియ మొదలైనట్టే అని బీఆర్ఎస్ అంటోంది. కేంద్రం సహకారంతో ఏపీ ముందుకు వెళ్తుంటే రేవంత్ సర్కార్ ఎందుకు అడ్డుకోవడలేదని బీఆర్ఎస్ నిలదీస్తోంది. పైన కర్ణాటక, మహారాష్ట్ర, కింద ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. 112 కర్ణాటక ఆపితే 74 మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది? ఇంత కృష్ణా నీళ్ళు కూడా రావు. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు. కృష్ణా ఆ నల్లమలను ఆనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నల్లమల పులివా, పిల్లివా, ఎల్కవా? ఎందుకు మాట్లాడతలేవు? మరి పులి అయితే మాట్లాడదు, పిల్లివైనవో ఎల్కవైనవో, అందుకే మాట్లాడతలేనట్టున్నావు నువ్వు. సీఎం రేవంత్ తో పాటు మిగతా మంత్రులపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. అయితే నాకు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే సరే, ఆయన తెలంగాణ ద్రోహి, ఏనాడు జై తెలంగాణ అనలే, ఏనాడు తెలంగాణ కోసం రాజీనామా చేయలే, ఆయనకి ఎప్పట్లా తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకెవరన్నా ఈ క్యాబినెట్లో తెలంగాణ సోయి ఉన్నోడు ఒక్కడన్నా లేడా? తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఈ క్యాబినెట్లో లేరా? బీఆర్ఎస్ ఆరోపణలకు అధికార కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా బంకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకం, ఎట్టి పరిస్థితుల్లో కట్టనీయమని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను. అదే విధంగా కర్ణాటక ఆల్మట్టి హైట్ పెంచే విషయంలో కూడా అన్ని విధాలుగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మేము వ్యతిరేకిస్తున్నాము. తెలంగాణ ప్రజల నీటి హక్కుని, కృష్ణా గోదావరి నదీ జలాల్లో మన హక్కుని కాపాడుకుంటాం. ఆ సమర్థత ఉంది, ఆ చిత్తశుద్ధి ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. బనకచెర్లపై మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పగలరా అంటూ కొన్ని ప్రశ్నలు సంధించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. రాయలసీమని రతనాల సీమ చేస్తాన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? జీవోలు బీవోలు జాంతేనై ఆంధ్ర ప్రజల హక్కులన్నీ కాపాడుతానన్నది కేసీఆర్ కాదా? ఢిల్లీలో జలశక్తి మీటింగ్ తర్వాతే బనకచెర్ల వేగవంతమైంది. తెలంగాణ సర్కార్ పరోక్షంగా సహకరిస్తోందనేది బీఆర్ఎస్ ఆరోపణ. అసలు కమిటీకి ఒప్పుకోవడం అంటేనే బనకచెర్ల ఒప్పుకోవడము. అసలు ఎట్లా కడతావు నువ్వు బనకచెర్ల? వరద జలాల మీద ఈ దేశంలో ప్రాజెక్టు కడతారా? వరద జలాల మీద ఈ దేశంలో ఎప్పుడైనా అనుమతి ఇచ్చిండ్రా అని నువ్వు గట్టిగా అడుగుతావా? గంగిరెద్దులోకి తలుపేస్తావా? మళ్ళీ బయటకు వచ్చి చర్చ జరగలేదని ఇంకో అబద్ధం మాట్లాడతావు. ఇంత దివాలా కోరా? రాష్ట్రానికి దక్కాల్సిన వాటాలో ఒక్క చుక్కను కూడా వదులుకోబోమంటోంది కాంగ్రెస్. దీనికోసం ఎంతైనా పోరాడతామంటోంది. మొత్తంగా బనకచెర్ల గట్టు మీద పొలిటికల్ పంచాయతీ కొనసాగుతూనే ఉంది.